నమస్తేనండి. శ్రీమాత్ర నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక పురాణంలోని కథలను గురించి తెలుసుకుందాము. కార్తీక పురాణంలో 11వ అధ్యాయము మందరుడు పురాణ మహిమ. జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతమును యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పినాను. ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పువ్వులతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగుతుంది. మరియు విష్ణు అర్చనానంతరము పురాణ పఠనమును చేయించిన, వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్తాను, శ్రద్ధగా ఆలకించుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. పూర్వము కళింగ దేశమున మందరుడు అను విప్రుడు ఉన్నాడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలను చేయుచు, అక్కడనే భుజించుచు, మాంసాది మద్యము సేవించుచు మరియు తక్కువ జాతి వారి స్త్రీల సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాదికములను ఆచారములను పాటించక దురాచారుడై వెలుగుచూ ఉన్నాడు. అతని భార్య సుశీల. ఆమె మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. అలా భర్త ఎంత దుర్మార్గుడ అయినను పతినే ప్రత్యక్ష దైవంగా గాంచి విసుగు చెందగా సకల ఉపచారములు చేయుచు పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచూ ఉండెను. అలా మందరుడు ఇతరుల ఇళ్లలో వంటవానిగా పనిచేస్తూ ఉన్నా కూడా ఇల్లు గడవక చిన్న వ్యాపారం కూడా చేస్తూ ఉన్నాడు. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవడం చేత దొంగతనములు చేయుచు, అలా దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనమును వస్తువులను అపహరించి జీవిస్తూ ఉన్నాడు. అలా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పోవచ్చు ఉన్నాడు. అతన్ని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచూ ఉండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనం మీద ఆశ చేత వారిద్దరినీ చంపి ధనమును మూటగట్టుకొని వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ఉన్నప్పుడు సమీపమున ఉన్న ఒక గుహ నుండి ఒక పులి వచ్చి ఆ కిరాతకునిపై పడుతుంది. అప్పుడు ఆ కిరాతకుడు దానిని కూడా చంపివేస్తాడు. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోతాడు. ఈ విధంగా ఒకే కాలమున నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమునకు అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గక్కుచు బాధపడుతూ ఉన్నారు. ఆ మందరుడు చనిపోయిన నాటి నుంచి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార ప్రవర్తిని అయి భర్తను తలుచుకుని బాధపడుతూ కాలము గడుపుతూ ఉన్నది. అలా కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వస్తాడు. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవిస్తూ ఉన్నాను కనుక నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బ్రతిమాలుకుంటుంది. అప్పుడు ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతోషించి, అమ్మ, ఈ దినమున కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున వృధాగా పాడు చేసుకునవద్దును. ఈ రాత్రి దేవాలయంలో పురాణమును చదువుదురు. నేను చమురును వచ్చెదను. నీవు ప్రమిదను మరియు వత్తిని తీసుకుని రావలెను. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలితమును నీకు వంతుగా తీసుకొనుము అని చెప్పిన వెంటనే ఆమె అందుకు సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి వేసి 2 వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేస్తుంది. అటు తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారందరినీ ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్తుంది. అలా ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వింటూ ఉంది. ఆనాటి నుంచి ఆమె విష్ణు చింతనలోనే కాలము గడుపుచు కొంతకాలమునకు మరణిస్తుంది. ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకుపోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అచ్చట నరకమునందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధను పడుచున్నారు.
కనుక నా యందు దయ ఉంచి వారిని క్షమించుడు అని ప్రాధేయపడెను. అంతటా విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశ చేత ప్రాణహితుని చంపి ధనమును అపహరించినాడు. మరి మూడవవాడు వ్యాఘ్రము. నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మద్య మాంస భక్షణ చేసినాడు కనుక పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుచు ఉన్నారు అని వారి చరిత్రలు చెప్పి, వారి చరిత్రలు చెప్పగానే అందుకు ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరించుడని ప్రార్థించగా, అందులకు ఆ దూతలు, అమ్మ, కార్తీక పౌర్ణమి నాడు నీవు వత్తివేసిన ఫలితమును వ్యాఘ్రమునకు, ప్రమిదల ఫలితము కిరాతకునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు, మరియు దారపోసినచో వారికి మోక్షం కలుగుతుంది అని చెప్పగా, అప్పుడు అందుకు ఆమె అంగీకరించింది. అలానే ధారపోస్తుంది. అప్పుడు ఆ నలుగురు కూడా ఆమె దగ్గరకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్తారు. కనుక ఓ రాజా, కార్తీక మాసమున పురాణమును వినుట, దీపమును వెలిగించుట వలన ఏ ఫలితము కలుగుతుందో వింటివా అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో చెప్పినారు. 12వ అధ్యాయము ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమల గురించి వివరించదము వినుము అని వశిష్ఠ మహామునికి ఈ విధంగా తెలియజేసిరి. కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనమును చేయవలెను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసము నుండి సాయంకాలమున శివాలయమునకు గాని విష్ణాలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకునిన తర్వాత భుజింపవలెను. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా కలుగుతుంది. మరి ఈ కార్తీక మాసంలో శనిత్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతమును ఆచరించినచో 100 రెట్లు ఫలితము కలుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి ఆ శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగుతుంది. ఈ విధంగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజనదానం చేసిన ఎంత పుణ్యము కలుగుతుందో దానికంటే అధికముగా ఫలము కలుగుతుంది. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఆ శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు చాలా ఇష్టము. ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా సరే ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు పొందుదురు. మరియు కార్తీక మాసమందు వస్త్రదానమును చేసినను గొప్ప ఫలము కలుగుతుంది. అంతేకాకుండా కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపము పెట్టిన వారు పూర్వజన్మనందు చేసిన సకల పాపములు హరించును. ఈ ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సౌఖ్యమును పొందగలుగురు. అంతేకాకుండా ఈ ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని శాలిగ్రామమును కాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలితము కలుగుతుంది. దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు, శ్రద్ధగా ఆలకింపుము అని శాలిగ్రామ దాన మహిమను గురించి ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకానొక పల్లె ఉంటుంది. ఒక వైశ్యుడు నివసిస్తూ ఉన్నాడు. వాడు చాలా దురాశపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు కూడా పెట్టకుండా బీదలకు దాన ధర్మములు కూడా చెయ్యక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు
ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యమును ఎలా అపహరించునా అనే తలంపుతోనే చెడుబుద్ధి కలిగి కాలము గడుపుతూ ఉన్నాడు. అతడు ఒకరోజు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసిస్తూ ఉన్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇస్తాడు. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడగ్గా ఆ విప్రుడు, అయ్యా, తమకియ్యవలసిన ధనము ఒక నెల రోజులు గడువులో ఇవ్వగలను. మీ రుణముంచుకోను. ఈ జన్మలో తీర్చని యెడల మరుజన్మలైనా కూడా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా సరే మీ రుణము తీర్చుకోగలను అని వినయముగా వేడుకుంటాడు. అప్పుడు ఆ మాటలకు వైశ్యుడు మండిపడి, అట్లు వినలేదు. సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలెను. లేని యెడల నీ కంఠమును నరికివేస్తాను అని ఆవేశము కొలది వెనుక ముందు ఆలోచించక తన దగ్గర ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కంఠాన్ని నరికివేస్తాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోతాడు. ఇప్పుడు ఆ వైశ్యుడు భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొని పోదురని భయపడి ఆ గ్రామమునకు పారిపోతాడు. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుంచి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపము వహించింది. మరియు కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణిస్తాడు. అప్పుడు వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరకకూపములయందు వేస్తారు. వైశ్యునకు ఒక కుమారుడు ఉంటాడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగ్గట్టుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మములు చేయుచు మరియు పుణ్యకార్యములను ఆచరిస్తూ బిడ్డ కొరకై చెట్లను నాటించుచు నూతులను చెరువులను త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదిస్తూ ఉంటారు. ఇలా ఉండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి దారిలో ధర్మవీరుని ఇంటికి వేంచేసి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమరు దర్శనం లభించినది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది మరియు నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరించుడు అని సవినయుడై వేడుకొంటాడు. అంతటా నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితవు చెప్పుతాను. అందులకై ఇక్కడికి వచ్చినాను. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి నాడు మహా ప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులతో దానాలు చేసినను అత్యంత ఫలితము కలుగుతుంది. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే, జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారి అయినా సరే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్ఠతో ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన యెడల వెనుకటి జన్మలయందు ఈ జన్మమందు చేసిన పాపములు పోతాయి. నీ తండ్రి యమలోకంలో మహానరకమును అనుభవించుచు ఉన్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానమును చేయక తప్పదు. అలా చేసిన యెడల నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్తాడు. అంతటా ధర్మవీరుడు, నారదముని వర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలిగినప్పుడు శాలిగ్రామ దానము అనేది అతని దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లు పునరుద్ధరింపబడతాడు అని సంశయము కలుగుచున్నది. దీనివలన ఆకలిగొన్న వారికి ఆకలి తీరునా, మరి దాహముగొన్న వానికి దాహము తీరునా? కాక ఎందుకీ దానము చేయవలెను? నేనీ శాలిగ్రామ దానమును మాత్రము చేయజాలను అని నిష్కర్షగా పలుకుతాడు. ధర్మవీరుని అవివేకమునకు విచారించి, వైశ్యుడా, శాలిగ్రామము శిలామాత్రముగా ఆలోచిస్తున్నావు. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే ఈ శాలిగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరకబాధ నుంచి విముక్తి గావించి నీ తండ్రిని విముక్తి చేయదలిస్తే ఈ దానము తప్పక, మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే ధర్మవీరుడు ధనబలము గలవాడి అయి ఉండి దానాన్ని చేసే సామర్థ్యం కూడా కలిగి ఉండి కూడా శాలిగ్రామ దానము చేయలేదు. అలా కొంతకాలమునకు అతడు కూడా చనిపోతాడు.
అలా నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుట చేత మరణానంతరము 7 జన్మలయందు పులియై మరి 3 జన్మలందు వానరమై పుట్టి 5 జన్మలు ఎద్దుగా పుట్టి మరి 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి 10 జన్మలు పందిగా జన్మించి ఉంటాడు. అలా జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడింట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకిచ్చి పెండ్లి చేస్తాడు. పెండ్లి చేసిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోతాడు. చిన్నతనములోనే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుల వలన కలిగెను అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత శాలిగ్రామ దానమును చేయించి నాకు బాలవైద్యము కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి శాలిగ్రామ దానమును ధారపోయిస్తాడు. ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ శాలిగ్రామ దాన ఫలితముతో ఆమె భర్త జీవిస్తాడు. తరువాత ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు పోతారు. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుడింట కుమారుడిగా పుట్టి నిత్యము శాలిగ్రామ దానమును చేయిస్తూ ముక్తి పొందుతాడు. కనుక ఓ జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఈ శాలిగ్రామ దానమును చేసిన దాన ఫలము అంతా ఇంత కాదు, ఎంతో ఘనమైనది. కనుక నీవు కూడా ఈ శాలిగ్రామ దానమును చెయ్యుము అని చెప్తాడు. 12వ రోజు పారాయణము సమాప్తం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. 3వ అధ్యాయము కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించదను, సావధానుడవై ఆలకించుము అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు ఎంతయు భరించక శక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తి పరిచినను ఫలితము కలుగుతుంది. ఈ విధంగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను, ఎంతటి దుష్కృతములు చేసియున్నను, మరియు ఎంతటి వ్యభిచారమును చేసియున్నను ఆ పాపములన్నీయు పోవును. మరి ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలితమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. ఈ కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయే గాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడవుతాడు. వీళ్లకు ఒక ఇతిహాసము గలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకించుడు అని చెప్పాడు. వీర చరిత్రము. ద్వాపరయుగంలో వంగదేశంలో ఒక గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడు అనే రాజు ఒకడుండేవాడు. అతనికి రూపవతి అయిన భార్య కలుగుతుంది. ఒకసారి సువీరుడు శత్రురాజుల చేత ఓడింపబడినాడు. ఆ భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమున ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూలాలు ఫలాలను భక్షించుచు కాలము గడుపుచూ ఉన్నాడు. అలా కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కంటుంది. ఆ బిడ్డను అతి గారాబముతో పెంచుతూ ఉన్నారు. క్షత్రియ వంశమునందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుతూ అతి గారాబముతో పెరుగుతూ ఉంటుంది. చూసేవారికి కనుల పండుగగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉంటుంది. ఆ రోజులు గడిచే కొద్దీ బాలికకు నిండు యౌవన దశ వస్తుంది. రోజున వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను చూసి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరుకుంటాడు. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేడు చాలా బీదస్థితిలో ఉన్నాను. అష్ట దరిద్రములు అనుభవించుచూ ఉన్నాను. మా కష్టములు తొలగుటకుగాను నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తెను ఇచ్చి పెండ్లి చేస్తానని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవుట చేత బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమును ఆచరించి కుబేరుని మెప్పించి
ధనపాత్ర సంపాదిస్తాడు. ఆ సంపాదించిన ధనపాత్రను రాజుకిస్తాడు. అంతటా ఆ రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులను ఇద్దరిని అత్తవారింటికి పంపిస్తాడు. ఆ మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమును అనుభవిస్తూ ఉంటాడు. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకుంటూ భార్యతో సుఖంగా ఉంటాడు సువీరుడు. అటులా కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కంటుంది. ఆ బిడ్డను కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా కూడా ధనమునకు అమ్మవచ్చును అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. అంతటా ఒకానొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుని కలుసుకొని, ఓయి నువ్వెవరివి? నీ ముఖవర్చస్సు చూడగా రాజవంశమునందు జన్మించిన వాని వలె ఉన్నావు. నీవీ అరణ్యమునందు భార్యాబిడ్డలతో నివసించుటకు కారణమేమిటి? అని ప్రశ్నిస్తాడు. అంతటా సువీరుడు, మహానుభావా, నేను వంగదేశమును ఏలుచుండెడి సువీరుడు అను రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుట చేత నా భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచూ ఉన్నాను. దరిద్రము కంటే కష్టమేదియును లేదు, మరియు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే నా భార్య వియోగము కంటే గొప్ప సంతానము మరొకటి లేదు, తాపము కంటే మరొకటి లేదు. అందుచేత రాజ్యభ్రష్టుడనైనందువలన ఈ కారడవిలో సకుటుంబముగా బ్రతుకుచూ ఉన్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి వాని వద్ద కొంత సొమ్మును పుచ్చుకొంటిని. వానితోనే ఇంతవరకు కాలక్షేపము చేస్తూ ఉన్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములను ఆలోచించక కన్యను అమ్ముకుంటివి. కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమను నరకమును అనుభవింతురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశిస్తారు. అదియునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములను వ్యర్థమగుటయే గాక మహా నరకమును అనుభవిస్తారు. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చితము లేదని పెద్దలు వక్కాణించి ఉన్నారు. ఇంకా రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానమును చేయుము. ఇలా చేసిన ఎడల గంగా స్నానము ఒనరించిన ఫలితము మరియు అశ్వమేధ యాగము చేసిన ఫలితము పొందుటయే గాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోతుంది అని రాజునకు హితోపదేశము చేయగా, అందుకు రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దానధర్మముల వలన వచ్చిన ఫలితము ఎక్కువ. నాకు బ్రతికి ఉండగా నా భార్య బిడ్డలతోనూ సంపదలతోనూ సుఖముగా ఉండగా చనిపోయిన తర్వాత వెచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేజేతులా జారవిడుచుకోమంటావా? ధన బంగారము కలవారే ప్రస్తుత లోకములో రాణింపగలరు కాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్కచిక్కి శల్యమైయున్న వారిని లోకం గుర్తించునా, గౌరవించునా? ఇక సుఖములే గొప్ప సుఖములు కనుక నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనము ఎవరిస్తారో వారికే ఇచ్చి పెండ్లి చేస్తాను కాని కన్యాదానమును మాత్రము చేయను అని ఖచ్చితముగా వేస్తాడు. మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోతాడు. మరికొన్ని దినములకు సువీరుడు మరణిస్తాడు. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్రవనమను నరకభాగమున పడవేసి అనేక విధములుగా బాధిస్తూ ఉంటారు. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తముగా ప్రజలను పరిపాలించి ధర్మాత్ముడై మృతి చెందిన తర్వాత ఇకమందు సర్వ సౌఖ్యములు అనుభవిస్తూ ఉంటాడు. అంతటా సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకువస్తారు. అంతటా శృతకీర్తి
నాకు తెలిసినంత వరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాలు యజ్ఞ యాగాదులు చేసినాను. నాకీ దుస్థితి ఎలా కలిగినది అని మనము మనసులో అనుకొని నిండు కొలువుదీరియున్న యమధర్మరాజుకు దగ్గరకు వెళ్ళి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతను సమముగా చూసేవాడివి. ఎన్నడూ ఏ పాపము చేసి ఎరుగలేదు. నన్ను స్వర్గలోకం నుండి నరకమునకు తీసుకొని వచ్చుటకు కారణమేమిటి? సెలవియ్యండి అని ప్రాధేయపడతాడు. యమధర్మరాజు శృతకీర్తినిగా చూసి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు. నీవు ఎటువంటి దురాచారములను చేసి లేదు. అయితేనేమి నీ వంశీయుడైన సువీరుడు తన పెద్ద కూతుర్ను ధనమునకు ఆశించి అమ్ముకొన్నాడు. కన్యను అమ్ముకొనే వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు, అటు 3 తరముల వారు ఎంతటి పుణ్యపురుషులైనను నరకమును అనుభవించుటయే గాక నీచ జన్మలెత్తవలసి ఉండును. నీవు పాపాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నువ్వు చాలా పుణ్యం చేసిన వాడివని నేను ఎరుగుదును. ఇంకా నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచూ ఉన్నది. ఆశీర్వాదము చేత నువ్వు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడను శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున అలంకృతముగా కన్యాదానము చేయించు. అటుల చేసిన ఎడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు ఏగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానమును చేసినవాడు మహాపుణ్యాత్ముడవుతాడు. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానమును చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహము ఒనర్చినను కూడా కన్యాదాన ఫలమును వస్తుంది. కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను తెలిపినట్లుగానే చేసినట్లయితే ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరిస్తుంది. పోయి రమ్మని పలుకుతాడు. అంతటా శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరమున ఒక పర్ణ కుటీరములో నివసిస్తూ ఉన్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో జరిగిన విషయములన్నీ వివరించి, కార్తీక మాసమున సువీరుని 2వ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవముగా వివాహం చేస్తాడు. ఆ కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో నున్న పితృదేవతలను కలుసుకుంటాడు. ఇంకా కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమవుతాయి. వివాహ విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగుతుంది. ఈ కార్తీక మాసమున కన్యాదానము చేయవలసినని దీక్షభూని ఆచరించువాడు విష్ణు సాన్నిధ్యమును పొందుతాడు. శక్తి కలిగి ఉండి దాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు ఏగుతాడు. 13వ రోజు పారాయణము సమాప్తము. 14వ అధ్యాయము ఆబోతును అచ్చుపోసి వదులుట. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెను అనే కుతూహలంతో ఇట్లు చెప్పడం ప్రారంభించారు. రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా కుశోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపచేసుకుందురు. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలితము దక్కుతుంది. ప్రతి మనుష్యుని పితృదేవతలను తమ వంశము ఎవ్వరు ఆబోతును అచ్చువేసి వదులుతారో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ధనవంతుడైయుండియు పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక వరకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చెయ్యడో అట్టివాడు రౌరవాది సకల నరకములను అనుభవించుటయే గాక వాని బంధువులు కూడా నరకమునకు పోవుదురు. కనుక ప్రతి సంవత్సరము ఈ కార్తీక మాసమున తన శక్తి కొలది దానమును చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రియంతయు జాగరణముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందును సర్వ సుఖములను అనుభవింతురు. ఈ కార్తీక మాసంలో విసర్జించదలసినవి ఏమంటే, ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, మరియు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు.
తినకూడదు. అద్దా భోజనమును చేయకూడదు. నీరుల్లిపాయ తినకూడదు. తిలదానము పెట్టరాదు. అర్చన సంధ్యావందనమును చేయని వారు వండిన వంటలు తినరాదు. మరియు పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల యందును భోజనమును చేయరాదు. ఈ కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరమును ఉండవలెను. కనీసము ఒక్క పూట మాత్రమే భోజనమును చేయవలెను. ఈ కార్తీక మాసంలో తైలమును పూసుకొని స్నానమును చేయకూడదు. మరియు పురాణములను విమర్శించకూడదు. ఈ కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పినాడు. ఇంకా వేడి నేటితో స్నానము చేయకూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండినా ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతము చేయవలనన్న కుతూహలము గలవారు మాత్రమే వేడినీటి స్నానమును చేయవచ్చు. అటులా చేయలేని వారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానమును చేయవలెను. నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానమును చేయవలెను. అటులా చేయని ఎడల మహాపాపి జన్మ జన్మములు నరకకూపమున బడి నశించిపోతారు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కాని, చెరువునందు కాని స్నానమును చేయవచ్చును. అప్పుడు కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనం, శ్రవణము, హరికథా కాలక్షేపములతో కాలము గడపవలెను. సాయంకాల సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజానంతరమున్న శివుని పూజించవలెను. ఆలయానికి వెళ్లి శివ సన్నిధిని దీపారాధనను చేయవలెను. ఈ విధంగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగుతాడు. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతోటి సంతృప్తి పరచవలెను. ఇటులా చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలితము, ఈ వాజపేయ యాగములు చేసిన ఫలితము కలుగుతుంది. ఈ కార్తీక మాసము నెల రోజులు కూడా బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగుతుంది. మన శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు 100 జన్మలు నానా యోనులందున జన్మించి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మములెత్తుదురు. ఈ వ్రతమును శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగుతుంది. మరియు వ్రతమును చేసినను, పురాణమును చదివినను, విన్నను అట్టి వారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుంది. 14వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.